హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు దసరా కానుకగా ఐఆర్ పై కీలక ప్రకటన అండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మన ప్రస్తుత బేసిక్ పే జూలై 1, 2024 నుండి ఎలా మారిందో చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ లెవెల్ 3, లెవెల్ 4 అనేవి ఇక్కడ మనము చూడవచ్చు. సో లెవెల్ 5లో ఉంటే 24,500 రూపాయలు. సో అలాగే లెవెల్ 4లో ఉంటే 23,780 రూపాయలుగా అయితే బేసిక్ పేలు ఉన్నాయన్నమాట. ఈ క్రమంగా ఉంటాయి. ఇప్పుడు ఐఆర్ అనేది ఈ బేసిక్ పే పై శాతం ఆధారంగా ఇస్తారు. కానీ అది నెట్ శాలరీ మీద కాదు, మన బేసిక్ పే మీద ఆధారపడి ఉంటుంది. మనం పర్సంటేజ్ అనేది మన బేసిక్ పే పై లెక్కగట్టి ఆ మొత్తాన్ని మనకు యాడ్ చేస్తారు. ఐఆర్లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు, డైరెక్ట్గా బేసిక్ పేలోనే యాడ్ అవుతుంది ఇది ఐఆర్ అనేది. ఇప్పుడు గతంలో మనకు ఇచ్చినటువంటి 27% ఐఆర్ ఎలా లెక్క కట్టారో చూద్దాము. మనకు 11వ పిఆర్సీ టైంలో 27% ఐఆర్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ 27% బేసిక్ పే పై తీసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు 6,615 రూపాయలు రావడం జరిగింది. అలాగే లెవెల్ 4లో 6,421 రూపాయలు రావడం జరిగింది. సో ఇక్కడ అండి, ఈ విధంగా ప్రస్తుత నెట్ శాలరీ కోసం లెక్క కడుతున్నప్పుడు 30,684 రూపాయలు వచ్చినట్టుగా ఉంటుంది. ఈ విధంగా రిమైనింగ్ సాఫ్ట్ లేదా ఇతర పిఎఫ్ ఉద్యోగుల శాలరీలు కూడా ఈ ప్రాతిపదికన లెక్క కట్టవచ్చు. మొత్తం శాలరీలు పునరుద్ధరణతో డైరెక్ట్గా యాడ్ చేసినప్పుడు మనకు ఐఆర్ ఇచ్చిన తర్వాత నెట్ శాలరీ ఎంత ఉంటుంది అంటే అది కనీసం 35,000 లేదా అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. ఇది 27% లేదా 28% లేదా మరింత ఎక్కువ 30-31% రేటు ప్రకారంగా కూడా ఉండవచ్చు. సో ఇక్కడ గ్రీన్ మార్క్లో వివరించినట్టుగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈ గణనలను అండర్లైన్ చేశానండి. ఇక్కడ చూడొచ్చు, గ్రీన్ కలర్లో ఉన్నవి ఇక్కడ 28%, 29%, 31%గా అయితే ఇక్కడ క్లియర్గా మనం చూసుకోవచ్చు. లెవెల్ 4లో ఎంత వస్తుంది, లెవెల్ 5లో ఎంత వస్తుంది అనే అమౌంట్ ఇక్కడ బేసిక్ పేని ఆధారంగా చేసుకొని ఇది బేసిక్ పే, ఇది ఎంత పెరుగుతుంది అనేది. సో పెరిగిన తర్వాత బేసిక్ పే. సో మొత్తానికి ఐఆర్ ఇచ్చినప్పుడు మనకు కనీసం 35,000 లేదా అంతకు మించి శాలరీ రావడం అనేది ఖాయం అన్నమాట. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఇలా ఉండగా, మరొక ప్రకటన ప్రకారంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా టీవీ కబురు, ఉద్యోగులకు ఐఆర్ ప్రకటనకు రంగం సిద్ధం. మధ్యంతర వృత్తిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్న ఆర్థిక శాఖ ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. ఫైల్ సిద్ధం చేయాలని ఆర్థిక శాఖను సీఎం చంద్రబాబు గారు ఆదేశించినట్లుగా సమాచారం.